श्री स्वामिनः ओम षण्णः प्राय परमेष्ट्यात्मने ओम याम्नः पराय पुरुषात्मने ओम राम्नः प्राय विश्वात्मने ओम वाम्नः पराय निवृत्तात्मने ओम लाम्नः प्राय सर्वात्मने सपरिवाराय श्रीमते नारायणाय नमो नमः। गणाय विद्महे महाज्वालाय धीमहि श्रियमावाहये। नित्य निर्दोष निस्सीम कल्याण गुणशालिने सूत्रेषु प्रार्थयामि त्वां सन्निधत्स्व जगत्पदे इति सम्प्रार्थ्य आचार्य हृदयस्तात् महालक्ष्मी वाक्या बाजा गट्टिमेळम् ओम దేవతాభ్యో నమో నమః అంతా కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. స్వామిని చూస్తూ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని మనస్సులో ధ్యానం చేసుకోండి. లక్ష్మీనారాయణాయ నమః అనుకోండి. ఇక్కడ స్వామివారికి ధరించే దేవత లక్ష్మీదేవి, అలాగే యజ్ఞోపవీతం అంటే జంజానికి మహావిష్ణువు, లక్ష్మీనారాయణుల యొక్క పూజా కార్యక్రమం అక్కడ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా లక్ష్మీనారాయణాయ నమః అని మనసారా ప్రేమతో ఒకసారి స్వస్థతా అధ్యక్షుస్తానుమంతా చ గుణమాయా సమావృతః ఇది ధ్యాత్వా ఏవం యజ్ఞోపవీత ఏవం కౌజాయా క్షీరముదార్ణవశాయినే శేషభోగపర్యంక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇక్కడ చెప్పేటువంటి ప్రతి ఒక్క వేద మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి ఆ అక్షరానికి ఉండేటువంటి దేవత ఉంటుంది. ఆ రక్ష అంతా కూడా చేర్చి మన పూర్వీకులు, మన ఋషులు, మన మునులు మనకు అందించినటువంటి ఆ అపరాజిత మంత్రం అనేటువంటి అపార శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇప్పుడు ఆ కంకణాలకి మరియు యజ్ఞోపవీతానికి అభిమంత్రణ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము చెప్పేటువంటి మంత్రానికి, ఇక్కడ చేసేటువంటి తంత్రానికి మీ అందరి లోపల ఉండేటువంటి భక్తి ఇక్కడ కలవాలి. అందరి దగ్గర భక్తి ఉందా ఉందా లేదా? భగవంతుడి దగ్గర అబద్ధం చెప్పకూడదు. దేవాయ నమః పీతవాససే సంకర్షణ ప్రత్యున్నానిరుద్ధయ ధీర్జవరాహ నారసింహ వామన త్రివిక్రమ రామ 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 కృష్ణవరప్రద నమోస్తుతే. రాక్షస భూత విశాచ సిద్ధయోగిని ఢాగిని బ్రహ్మ రాక్షస వినాయక భూతన రేవతి స్కంద పురోగమగ్రహ నక్షత్రగ్రహ అన్యాన్యాస్య మహాగ్రహ హన హన దహ దహ భజ భజ మద మద శప శప పాతయ పాతయ ఆఖ్యాదాఖ్యాత గృహాణ గృహాణ ఆరుజ ఆరుజ ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ చక్రగదాధర సర్వనాగ ప్రమర్ధన సర్వాసురోత్సాదన సర్వయంత్రభంజన సర్వదుఃఖప్రశమన సర్వజ్వర వినాశన సర్వబంధ విమోక్షణ సర్వదుస్వప్ననాశన భూతా నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే. ఓం ఇది జపా అంగుష్టానామికాభ్యాం సూత్రాణి గృహీత్వా శ్రీస్వామినః దక్షిణకరే దేవ్యోః వామకరయోః బధ్నీయాత్. అక్షత ప్రాజప్యమయథాసురక్షత అస్మై अस्मै శ్రీ श्री వైష్ణవాయ तिरुकल्याण మహోత్సవ సందర్భ వస్త్ర ఆదానం తుభ్యమహం సంప్రదతే నమమ. స్వామి ఒకసారి ఇక్కడ చూడండి. తుభ్యమహం సంప్రదతే. అవునా కూడా చక్కగా అందరినీ ఆహ్వానించుకున్నారు. ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో ఇక్కడికి రావడం జరిగింది. కళ్యాణాన్ని తిలకిస్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని మనం ఎందుకోసం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేటువంటి తెలుసుకుంటే మనము ఏమేమి ఆరాధన చేస్తున్నాము. అమ్మ ఎవరు విన్నా వినకున్నా మీరు మాత్రము కళ్యాణంలో భాగంగా ఇప్పటిదాకా మనం ఏం చేసుకున్నాం?
విశ్వక్సేన చేసుకున్నాం. సుదర్శన కళ్యాణంలో భాగంగా కళ్యాణం చేసుకున్నారు. హోమం పెట్టాలి. మధ్యాహ్నం సెక్షన్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు స్వామివారి కళ్యాణంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర యజ్ఞోపిత ఆరాధన మనం చేసుకున్నాం. అవునా? ప్రతి పూజా కార్యక్రమంలో మొట్టమొదటిగా ఏం చేస్తామంటే ఏం చెప్తారు? గణపతి పూజ. గణపతి పూజ చేసుకుంటామని చిన్న పిల్లవాడు కూడా చెప్పగలుగుతాడు. అవునా? మరి మనం ఇక్కడ ఏం చేసాం? విశ్వక్సేనని పూజించాం. విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం. అవునా? అంటే స్మార్త పద్ధతిలో, అంటే శివుడికి సంబంధించినటువంటి ఆరాధనలో భాగంగా గణపతి ఆరాధన, అదేవిధంగా మనకి గృహప్రవేశాలు, వివాహాలు అలాంటి సందర్భాల్లో చేస్తూ ఉంటారు. ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క కళ్యాణాలు, హోమాలు ఇలాంటి ఆరాధనలో భాగంగా అంటే వైష్ణవ పాంచరాత్ర ఆగమం ప్రకారంగా విశ్వక్సేనుని ఆరాధన చేసుకున్నాం. అక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ విశ్వక్సేనుడు. అంటే విఘ్నాలకు అధిపతి, విఘ్నాలు కలగకుండా చూసుకునేవాడు విఘ్నేశ్వరుడు. విశ్వక్సేనుడు విశ్వాన్ని పరిపాలించేవాడు విష్ణువు. విష్ణువుకి సేనలు ఉంటాయి కదా, ఆ సేనకు అధిపతి అంటే సేనలు కంట్రోల్ చేసేవాడు కూడా ఉన్నారు కదా, లీడర్. ఆ యొక్క లీడరే ఇక విశ్వక్సేనుడు. కాబట్టి ఆ యొక్క విశ్వక్సేనుడు స్వామివారికి కుడి భుజం లాంటి వాడు. నీళ్ళని నార్మల్. అందుకే కదా ఇంతమంది వచ్చారు మీరు దేవత పిలిస్తేనే. అవునా? మరి స్వామి రావాలి అని అంటే మనకి ఏముండాలి? భక్తి ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. అవునా? అందరూ కూడా చక్కగా ఉదయం నుంచి మా యొక్క దివ్యమ్మ గారు పెట్టినటువంటి బొట్లతో దివ్యంగా భక్తుల్లాగా కనిపిస్తున్నారు. భక్తుల్లాగా కనిపిస్తున్నారు. మరి భక్తి ఉందో లేదో మాకు తెలియాలి. అవునా? బొట్లలో అయితే కనిపిస్తుంది. కాబట్టి మన మనస్ఫూర్తిగా భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో పిలిస్తేనే స్వామి ఇక్కడికి వస్తాడు. కానీ ఇప్పుడు మనం కళ్యాణం చేయాలి అంటే స్వామి రావాలి. స్వామి రావాలి అంటే మనం పిలిస్తే ఖచ్చితంగా రాడు. ఎందుకంటే 100% భక్తి మన దగ్గర లేదని మనకు కూడా తెలుసు. అవునా? ఇప్పుడు మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి ఎన్ని దిక్కులు ఉంది? ఇక్కడ మాత్రమే లేదు, అన్ని దిక్కులు ఉంది. అవునా? మరి అలా పిలిస్తే వస్తాడా? రాడు. మరి వస్తేనే కదా మనం చేసుకునే కళ్యాణం. ఎవరు పిలవాలి? అంత భక్తి ఉన్నవాడే పిలవాలి. అది ఎవరు? మనం ఆయనలో పట్టుకోవాలి. కాబట్టి విశ్వక్సేనుడిని పట్టుకున్నాం. అవునా? ఆయన పట్టుకొని ఆయన ద్వారా రికమెండేషన్ చేసి స్వామిని ఇక్కడికి పిలుచుకుంటున్నాం. కాబట్టి విశ్వక్సేన ఆరాధన మనము చేసుకున్నాం. తర్వాత మరి స్వామివారు వచ్చి ఇక్కడ ఆశీనం కావాలి అంటే స్థలం ఎలా ఉండాలి? చాలా శుద్ధిగా ఉండాలి. అవునా? మనమే మామూలుగా కింద కూర్చోాలని కొత్త బట్టలు కట్టుకొని పసాలు ఆలోచిస్తాం ఏమైనా అంటుతుందేమో అని. అవునా? చాప్ వేసుకొని, మ్యాట్ వేసుకొని, కుర్చీ వేసుకొని, అవి వేసుకొని కూర్చుంటాం. అవునా? మరి అంతకంటే శుద్ధిగా స్వామివారు వచ్చేటువంటి స్థానం ఉండాలి. అవునా? మరి ఉదయం నుంచి మనం ఇక్కడే మాట్లాడుతున్నాం, ఇక్కడే తిరుగుతాలన్నీ కూడా శుద్ధి కావాలి. అవునా? ఎందుకంటే ఇంతమంది ముట్టుకున్నాం స్వామి సేవ చేయడానికి అనుకోండి. కాకపోతే ఇంతమంది చేతులు కూడా అవి మన ప్రతి వస్తువు కూడా మనం తాకాం. మరి అవి స్వామి దాకా చేరుకోవాలి అని అంటే అవన్నీ కూడా శుద్ధి కావాలి. కాబట్టి మనం తెచ్చుకున్నటువంటి తీర్థాన్ని, నార్మల్ తీర్థాన్ని చెంబులో, కలశంలో తీసుకుని వేద మంత్రాలతో, ఇంతసేపు స్వామి చదివారు కదా, ఆ యొక్క వేద మంత్రాలతో ఆ యొక్క ఉదకానికి అంటే నీటికి ఒక శక్తిని సమకూర్చాం. ఆ యొక్క శక్తితో ఆ యొక్క నీటిని పవిత్రంగా మార్చి ఆ తీర్థాన్ని స్వామికి కళ్యాణం చేయడానికి ఉపకరించినటువంటి మన మీద చల్లుకున్నామంటే మనము కూడా శుద్ధి కావాలి. మన యొక్క మనస్సు, బుద్ధి శుద్ధి కావాలి. ఈ యొక్క వస్తువుల మీద చల్లుకున్నాము, వస్తువులు శుద్ధి చేసుకున్నాము. అదేవిధంగా స్వామి వారు వచ్చేటువంటి ఆశీనం కావలసినటువంటి పీఠాన్ని యొక్క స్థలం అంతా కూడా శుద్ధి చేసుకున్నాము. ఇప్పుడు స్వామివారు రావడానికి ఇక్కడికి ఆస్కారము. కాబట్టి చక్కగా మనస్ఫూర్తిగా ఇప్పుడు మన భక్తి ఉంది అనుకొని స్వామివారిని పిలుచుకుందాం. స్వామివారిని పిలుచుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా రక్షాసూత్ర ధారణ, యజ్ఞోపేత ధారణ, ఇంకా కళ్యాణ ఘట్టాలు ఒక్కొక్కటి కూడా మనం చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రవణ సంజాతం కృపావాత్సల్య సాగరం సర్వేషాం ప్రథమాచార్య శ్రీనివాసమహం భజే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితాగ్రప్రదాయినే శ్రీమతి వెంకటనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. శ్రీయాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వకళ్యాణజననం సర్వశత్రునివారణం ఆయుర్వృద్ధికరం నృణాం పుత్రశ్రీకీర్తివర్ధనో ఉద్వాహ దివసే ప్రాప్తి ముహూర్తే
బద్రియాద్ కర్మకౌతుకం ఇది కళ్యాణ ప్రార్థనం కుర్యాద్ శ్రీ స్వామినః శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం ఆపః పునంద పృథివీం పృథివీమోదాపునాదుమా పునంద బ్రహ్మణస్పదే బ్రహ్మమోదాపునాదుమా. అథ రక్షాసూత్రాణి స్వీకృత్య శ్రీస్వామినః దక్షిణకరే దేవ్యాः వామకరయోः బధ్నీయాత్. స్వామివారికి అమ్మవార్లకి జరిపేటువంటి మొట్టమొదటి ప్రత్యక్ష ఘట్ట నమస్కారం చేసుకోండి. గోవిందా గోవిందా. ఇప్పుడు రెండవ యజ్ఞోపవీతాన్ని వేయడం జరుగుతోంది. అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద. స్వామివారికి కంకణ ధారణ యజ్ఞోపవీతం అనేటువంటి సూత్రాన్ని వేసేంత వరకు మనం చేరుకున్నాం. సాధారణంగా ఒక చిన్న భగవత్ విషయాన్ని చెప్పుకొని ఆ పై కార్యక్రమానికి మనం వెళదాం. ఉదాహరణకి తెల్లవారుజామున 4:30కి గృహప్రవేశం ముహూర్తం ఉందనుకోండి. మీ అందరికీ చిన్న ప్రశ్న. తెల్లవారుజామున 4:30 గంటలకి గృహప్రవేశ ముహూర్తం. స్వామి ముహూర్తానికి తప్పకుండా జరిపించాలి, మీరే ముందుగా రావాలి, మమ్మల్ని తొందర పెట్టాలి, ముహూర్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కగా మనం లోపలికి వెళ్ళాలి అనేది భక్తులుగా ఉండేటువంటి యజమానులుగా ఉండేటువంటిది వాళ్ళందరి కోరిక. అంతేనా కాదా? ఎవరైనా సరే ముహూర్తం దాటిన తర్వాతే వెళ్తాను అనుకుంటారా? ఎవ్వరు అలా కోరుకోరు. అంతేనా కాదా? అంత మంచి ముహూర్తాన్ని అంత ఆరాటంతో అంత ప్రేమతో స్వాముల ద్వారా ఆ ముహూర్తాన్ని తీసుకొని దానికి ముందు అన్ని ఏర్పాట్లు చేసుకొని ముహూర్తానికి లోపలికి వెళ్ళాలి అనేటువంటి దానికి అనుకున్న దాని ప్రకారం సక్రమంగా జరిగితే సంతోషం. మేము చాలా వాటి దగ్గర ఎదుర్కొంటూ ఉంటాం. 4:30కి ముహూర్తం కదా అని 4 గంటల వరకు మేము అక్కడికి చేరుకుంటాం. మా ఏర్పాట్లు ఏదో మేము జరిపించుకుంటాం, సిద్ధంగా ఉంటాం. అప్పుడు మేము ఆ యజమానులకు ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడప్పుడు లేవడము, లేదా స్వామి కారులోనైనా వస్తున్నా అనడము, అప్పుడే కారు ఎక్కడము, ఏదో రకంగా ఒక 15-20 నిమిషాలు ఆలస్యంగా అక్కడికి చేరుకుంటారు. ఏమిటి ఇంత ముహూర్తం అన్నారు, ఇంత ఆరాటపడ్డారు, మమ్మల్ని తొందర పెట్టిండ్రు, మేమే తొందర పెట్టమని అన్నారు, మరి ఏమైంది ఇంత లేట్ అయింది? ఒక 10 నిమిషాలు, 1 నిమిషం దాటినా ముహూర్తం కానట్టే కదా. అంతేనా కాదా? 6 గంటలు అని అంటే 6 గంటలే. 6:01 అయిన తర్వాత దాన్ని 6 అంటారా? అలా ముహూర్తం దాటిన తర్వాత మేము అడిగితే
అయ్యో స్వామి ఇప్పుడు 3:30-4 గంటల దాకా మేము ఇక్కడే ఉన్నాము, అన్ని ఏర్పాట్లు చేశాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోయామని చెప్తారు. ते कन्यावरणार्थं कन्यादातारङ्गत्वभूपते అనంత వేద శాఖాధ్యాయినే परब्रह्मणे ఆదినారాయణాయ नित्यातिथ्याद्भुत नित्ययौवन स्वभावलावण्यमयोऽमृतोदधे అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే अच्युत गोत्रोद्भवाय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्पातीताय सकल निष्कलंक स्वरूपाय सुर असुरार्चित पादपद्मयुगलाय अखिल लोकोन्नत पवित्राय आत्रत्राणवरायणाय पर व्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपिणे परे परब्रह्म शर्मणो नत्रे व्यूहे प्रद्युम्न शर्मण पौत्राय विभवे वासुदेव शर्मण पुत्राय अर्चावतारे श्री वेंकटेश्वर स्वामिने कन्यार्थिने वराय వృణీధ్రువం వృణీమహే. వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోత్రము అచ్యుత గోత్రమట. చ్యుతము అనంటే అంటుకున్నది అని అర్థం. అది మన మనస్సుకైనా మన శరీరానికైనా అంటుకునేటువంటి పాపాలు దోషాలు అన్నిటినీ కూడా అచ్యుతం చేసేటువంటి గుణంగా, అంటే అవి తొలగించేటువంటి గుణంగా స్వామి గోత్రం మనకు కనిపిస్తుంది. ఎవరైతే స్వామిని భక్తిగా ఆశ్రయిస్తారో ఆ భక్తుల యొక్క పాపపు కర్మలన్నీ కూడా తీసేసేటువంటి గుణానికి అచ్యుతము అని పేరు. చక్కగా అచ్యుత గోత్రంలో స్వామి ఉన్నారు. పరే వాసుదేవ శర్మణ పుత్రాయ పరబ్రహ్మ శర్మనుడి యొక్క ముని మనవడిగా, వాసుదేవ శర్మనుడి యొక్క ప్రద్యుమ్న శర్మనుడి యొక్క మనవడిగా, వాసుదేవ శర్మనుడి యొక్క కుమారుడిగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ అనేటువంటి పేరుతో స్వామి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మవార్ల యొక్క గోత్ర గుణగణాలన్నీ కూడా వస్తాయి, శ్రద్ధగా వినండి. స్వామికి రైట్ సైడ్ కుడి వైపున ఉండేటువంటి అమ్మవారి గుణగణాలు ఇప్పుడు చెప్తూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చెప్పండి. వృణీధ్వం వృణీమహే అహోదాస్యామి ఇతి ప్రతివచనం అహోదాస్యామి సామ్రాజ్యమిత్యాశీర్వచనం కుర్యాదో సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మరి మీలో అమ్మాయి తరపు ఎవరు? మేమైతే అబ్బాయి తరపు. అమ్మాయి తరపు వాళ్ళు చేయొద్దారు. అమ్మాయి తరఫు ఎవరెవరు ఉంటారో వాళ్ళు చేయొద్దండి. రండి. అమ్మాయి తరఫేనా? అదే అబ్బాయి తరఫు ఎవరు? మనం చేస్తున్నాం. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు, భూదేవి అమ్మవారు నా యొక్క కుమార్తెలు అని భావించుకునేవాడు చేయొద్దండి. సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నా కుమారుడు అనుకునేవాడు చేయొద్దు. ఆ రెండు చేతులునే రెండు దిక్కులు కన్యాదాతలుగా అమ్మాయి తరపున్న వాళ్ళు బాగానే చేయొచ్చు, చేతులే కదా ఎత్తితే ఏం బాగా అన్నట్టు ఎత్తాను. కానీ ఇక్కడ కట్న కానుకలు పెట్టాల్సి వస్తుంది. మరి పెడతారా? మరి లాంఛనాలన్నీ ఇవ్వాలి. మరి ఇప్పుడు అడుగు. కాళ్ళు కడిగేటువంటి పాద ప్రక్షాళన ఘట్టాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందరూ కూడా స్వయంగా మన చేతులతో మహావిష్ణువు యొక్క పాదాలని కడుగుతున్నట్టుగా భావించుకోండి. అందరూ కూడా బ్రహ్మ కడిగిన పాదం
కాళ్ళు కడిగిన తర్వాత చక్కగా పారాణి రాస్తారు అత్తగారు. మధుపర్కము అనేటువంటి మిశ్రమాన్ని అమ్మాయిని ఇచ్చేటువంటి ఆ తండ్రి గారు, అమ్మాయి తండ్రి ఎవరైతే ఉంటారో వారు అబ్బాయికి వివాహ సమయంలో మధుపర్కం అనేటువంటి ఒక తీర్థాన్ని తాగిస్తాడు. న్యూ కపుల్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు గుర్తుంటుంటారు. పందిట్లోకి రాగానే కాళ్ళు కడిగిన తర్వాత మీ చేతికి తీర్థం అనగానే అదేదో వెల్కమ్ డ్రింక్ లాగా లోటాలు ఇవ్వరమ్మా. ఇక్కడ చిన్న చేతిలో ఇస్తారు. తేనె పెరుగు కలిపినటువంటి మిశ్రమానికి మధుపర్కం అని పేరు. ఇక్కడ ఈ కాలంలో వెల్కమ్ డ్రింక్ అనేది చాలా మధుపర్కో మధుపర్కో మధుపర్కః ఓం యన్మధునో మదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదవ్యేన పరమేనాద్యేన వీర్యేణ పరమోన్నారో మదవ్యోధానే అనుధాతిథ నమతి. గొప్పదానం ఏంటి? కన్యాదానం. ఇప్పుడు చేస్తున్నందుకే అంతేనా? అన్ని దానాల్లో కంటే కన్యాదానమే ఎందుకు గొప్పది? కన్యాదానం చేస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? అసలు అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయిని ఎవరైనా 20 నుంచి 25 సంవత్సరాలు ప్రేమతో పెంచుకుంటారు, అవునా? అమ్మయ్యా ఇవాళతో వదిలిపోయిందని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారా? మరి అంత ప్రేమతో పెంచుకున్న ఆ బిడ్డని ఎందుకు అంత త్యాగంగా ఇవ్వాలి? అంతటి త్యాగాన్ని చేస్తే వాళ్ళకి కలిగేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు శ్రీమాన్ స్వామివారి ద్వారా తెలుసుకొని కన్యాదాన ప్రక్రియని కొనసాగించుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గొంతు లేకపోయినా మీకు విషయం చెప్పాలనే ఆరాటంతో మీకు ఎంత ఆరాటం ఉందో స్వామివారి కళ్యాణం చేయాలి, జరిగేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని అంతే ఆరాటంతో మేము కూడా మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముహూర్తాల సమయంలో మా పని ఎలా ఉంటుందో మీకు కూడా కొంచెం ఐడియా ఉంది కదా. ఉదయం సాయంత్రం కార్యక్రమాలు చేసి కాబట్టి ఇప్పుడు స్వామివారు చెప్పినట్టుగా మనం ఏ ఘట్టానికి చేరుకున్నాం? కన్యాదాన ఘట్టానికి చేరుకున్నాం. కన్యాదానము అంటే కన్యని దానంగా ఇస్తున్నాం, అవునా? మొత్తం ఇంత పెట్టినటువంటి ఖర్చు దానం చేయడానికి, అవునా? కాబట్టి అన్ని దానాల్లో గొప్పది ఏది అని అంటే ఏం చెప్పారు? అన్నదానం గొప్పది కాదా? సందర్భాన్ని బట్టి దానాలు వాటి యొక్క ఫలితాన్ని అవి ఇస్తాయి, అవునా? ఎండాకాలంలో చలివేంద్రం పెడితే నీళ్ళదానం గొప్పది. ఆకలి ఎవరైనా వస్తే అన్నదానం గొప్పది. కట్టుకోవడానికి బట్టలు లేవనంటే ఇప్పుడు మాకు మీరు ఇచ్చినట్టుగా వస్త్రదానం చేస్తే అది ఇంకా గొప్పది.